బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళిగ వెక్టర్ కళగం అధినేత ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ భారీ మెజార్టీతో విజయ్ ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ఈ బలపరీక్షలో సీఎం విజయ్కు మొత్తంగా 144 మంది సభ్యులు మద్దతిచ్చారు. కేవలం 22 మంది సభ్యులు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ బలపరీక్షను బహిష్కరించగా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు విజయ్కు మద్దతు ప్రకటించాయి. అంతేకాదు అన్నా డీఎంకేకు చెందిన పలువురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ వైపు మొగ్గు చూపారు. బల పరీక్షలో నెగ్గిన అనంతరం సీఎం విజయ్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాపాలన అని, ప్రజలు నమ్ముకునే తాము ఎన్నికల బరిలో దిగామని స్పష్టం చేశారు. కేవలం 3 ఏళ్లలోనే 34.92% ఓటింగ్ సాధించడం మాపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళిగ వెట్టర్ కళగం అధినేత ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ భారీ మెజార్టీతో విజయ్ ప్రభుత్వ బలపరీక్షలో ఘన విజయం సాధించారు. ఈ బలపరీక్షలో సీఎం విజయ్కు మొత్తంగా 144 మంది సభ్యులు మద్దతిచ్చారు. కేవలం 22 మంది సభ్యులు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ బలపరీక్షను బహిష్కరించగా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు విజయ్కు మద్దతిచ్చాయి. అంతేకాదు అన్నా డీఎంకేకు చెందిన పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ వైపు మొగ్గు చూపారు. ఇక బలపరీక్షలో నెగ్గిన అనంతరం సీఎం విజయ్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాపాలన అని, ప్రజలు నమ్ముకునే తాము ఎన్నికల బరిలోకి దిగామని ఆయన స్పష్టం చేశారు. కేవలం 3 ఏళ్లలోనే 34.92% ఓటింగ్ సాధించడం మాపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. பேரத்தில் எமது அரசு ஈடுபடுகிறது என்ற கருத்தை தெரிவித்த மாண்புமிகு உறுப்பினர் அவர்களுக்கு நான் ஒன்றை மட்டும் சொல்லிக் கொள்கிறேன். இந்த அரசு குதிரை வேகத்தில் செயல்படுகிற அரசே தவிர குதிரை பேரத்தில் ஈடுபடுகிற அரசு இல்லை என்பதை ஆணித்தரமாக தெரிவித்துக் கொள்கிறேன். நம் தமிழ்நாட்டின் முன்னேற்றத்திற்கு உழைத்த தலைவர்கள் வழிகாட்டிய கொள்கைகளிலிருந்து இம்மி அளவு விலகாமல் நிச்சயமாக இந்த ஆட்சி நடைபெறும். எனவே நான் மொழிந்துள்ள இத்தீர்மானத்தை மாண்புமிகு உறுப்பினர்கள் அனைவரும் ஏகமனதாக நிறைவேற்றித் தர வேண்டும் என்று கேட்டுக்கொண்டு அமர்கிறேன். குதிரை బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సామాన్యులకు, వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న అక్రమ వసూలుపై సీఎం సువేందు అధికారి సర్కార్ కొరడా జుడిపించింది. ఎక్కడికక్కడ వెలుస్తున్న అక్రమ టోల్ గేట్లు, డ్రాప్ గేట్లు, బారికేట్లను తక్షణమే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని చట్టబద్ధమైన అక్రమ టోల్ కేంద్రాల పూర్తి జాబితాను తయారు చేసి ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు అండర్ సెక్రటరీకి సమర్పించాలన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి అక్రమ వసూళ్లు కేంద్రం వెలువెలకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సామాన్యులకు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న అక్రమ వసూళ్లపై సీఎం సువేందు అధికారి సర్కార్ కొరడా ఝుళిపించింది. ఎక్కడికక్కడ వెడుస్తున్న అక్రమ టోల్ గేట్లు, డ్రాప్ గేట్లు, బారికేట్లను తక్షణమే తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని చట్టబద్ధమైన అక్రమ టోల్ గేట్ కేంద్రాల పూర్తి జాబితాను తయారు చేసి ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటల లోపు అండర్ సెక్రటరీకి సమర్పించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమ వసూళ్లు కేంద్రాలు వెలవకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక పోరుకు నగారా మోగనుంది. రాష్ట్రంలో గడువు ముగుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేస్తుంది. ఇక సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈసీ దీనివల్ల కొత్త ఏడాది నాటికి నూతన పాలక వర్గాలు కొలువుదీరే అవకాశం ఉంది. ఈ ఎన్నికల సన్నాహకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిన్న అమరావతిలో ఉన్న స్థాయి సమీక్ష నిర్వహించారు. వార్డుల పునర్విభజన, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక పోరుకు నగారం మోగనుంది. రాష్ట్రంలో గడువు ముగుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేస్తుంది. సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కొత్త ఏడాది నాటికి నూతన పాలక వర్గాలు కొలువుదీరే అవకాశం ఉంది. ఈ ఎన్నికల సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిన్న అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వార్డుల పునర్విభజన, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరగాలని, బాధితురాలికి న్యాయం చేకూరాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తీరుపై కూడా మండిపడ్డారు. బాధితురాలి ఫోటోల విషయంలో పార్టీ అత్యుత్సాహాన్ని తప్పుబట్టారు. భగీరథ్ దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిందో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి.
మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇవాళ ఎత్తుకపోయి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి వీడియోలు పెట్టి వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. పైరసీ భూతం ఐబొమ్మ మళ్లీ వచ్చేస్తుంది. తాజాగా రిలీజ్ అయిన కొత్త సినిమాలన్నీ ఈ వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. ఇక ఈ సైట్ నిర్వాహకుడు రవి అరెస్టు కావడంతో ఈ సమస్య తీరిపోయిందని భావించిన సినీ పెద్దలకు తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఈ నెట్వర్క్ను ఛేదించి కీలక సూత్రధారిగా ఉన్న ఇమిడి రవిని అరెస్టు చేశారు. అయితే ఇటీవల ఆయన బెయిల్పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐబొమ్మ తన డొమైన్లను మార్చుకుంటూ మళ్లీ రంగప్రవేశం చేస్తుంది. థియేటర్లో ఉన్న తాజా చిత్రాలు, ఓటీటీలో విడుదలైన కొత్త కంటెంట్ ఈ సైట్లలో ప్రత్యక్షమవుతూ ఉండడంతో సినీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, ఐబొమ్మ రవి విడుదలైన తర్వాత ఇది రావడం వస్తుందని చూస్తుంటే ఐబొమ్మ రవియే ఇది చేశారని మళ్ళీ అయ్యే అవకాశం ఉందంటారా, లేదా అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? రైట్ లక్ష్మీనాథ్, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సోషల్ మీడియాలో ఐబొమ్మ ఇస్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండింగ్ గా మారిందని చెప్పుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమలో పైరసీ ఎప్పటి నుంచో ఒక పెద్ద సమస్య ఉందని చెప్పుకోవాలి లక్ష్మీనాథ్. కొత్త సినిమాలు ఏది వచ్చినప్పటికీ కూడా కొన్ని గంటల్లోనే ఆన్లైన్ లో రిలీజ్ అవడం అనేది నిర్మాతలకు భారీ నష్టాలు వస్తాయని చెప్పుకోవచ్చు. గతంలో చాలా మంది ప్రొడ్యూసర్లు దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి ఈ ఐబొమ్మ వల్ల 100 కోట్లు నష్టపోయింది తెలుగు సినిమా పరిశ్రమ అని చెప్పేసి వాళ్ళు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అయితే ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఐబొమ్మ మళ్ళీ కనిపించడం ఏదవుతుందో ఇప్పుడు ఒక పెద్ద షాక్గా మారిందని చెప్పుకోవాలి మన టాలీవుడ్ కి. ఈ టాలీవుడ్ అనేది పైరసీ భూతం ఇప్పుడు కొత్తది కాదు లక్ష్మీనాథ్. ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ రవి బెయిల్ పై విడుదలైనప్పటికీ కూడా కొద్ది రోజులుగానే ఆయన అరెస్ట్ కావడం జరిగింది. విడుదలైన తర్వాత కొన్ని రోజులకే ఈ వెబ్సైట్ మళ్ళీ కనిపించడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతా ఉంది. అరెస్ట్ అయినప్పుడు సైట్ మూత పడిందని చెప్పేసి భావించారు నిర్మాతలు, అదేవిధంగా పోలీసులు కూడా. ఇప్పుడు కొత్త సినిమాలు మళ్ళీ ఒకసారి అందులో ప్రత్యక్షం అనేది ఐబొమ్మ రవి బెయిల్ పై విడుదలైనప్పటికీ అతను ఇండియాలోనే ఉన్నాడు కదా. ప్రస్తుతం రవి మాత్రం ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన బెయిల్ పైన వచ్చినప్పటికీ కూడా కొన్ని షరతులతో ఆయన ఇక్కడ ఇండియాలో ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు సమాచారం అందించి వెళ్ళాలని చెప్పేసి ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది ఐబొమ్మ రవికి, అటు పోలీసులకు చెప్పుకుంటే. అంటే అనిల్, ఇది ఐబొమ్మ రవికి సంబంధం లేకుండా కూడా ఉండొచ్చు కదా, మరి ఎవరైనా చేసి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే నేపథ్యం ఉందో ఐబొమ్మ మళ్ళీ కనిపించడం అనేది ఇది డొమైన్ మారుకుంటూ మరొకసారి వెబ్సైట్ లో కనిపించింది. సో మరి దీని వెనకాల రవి హస్తం ఉందా, లేదంటే ఇతర వేరెవరైనా, అంటే వేరే వాళ్ళు కూడా ఐబొమ్మ మళ్ళీ తీసుకొస్తే అది రవి పైన నేరం నెట్టివేయబడుతుంది, మన మీదకి రాదని చెప్పేసి అలా చేశారనేది ఇంకా పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. చాలా మంది కూడా అది రవి పనే, రవే చేసి ఉంటాడు, ఇలాంటివన్నీ కూడా ఈ సాంకేతికంగా రవిని మించిన వాళ్ళు ఎవరు లేరు. సో ఐబొమ్మ ఇమ్మడి రవినే మరొకసారి దీన్ని తెరపైకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి కొంతమంది అయితే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పోలీసులు అయితే దీనిపైన ఎలాంటి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఐబొమ్మ మళ్ళీ కనిపించడంతో అటు టాలీవుడ్ వర్గాలు షాక్ గురైనాయి. ఇంకా కంప్లైంట్ కూడా ఇవ్వడానికి అయితే తెలుస్తా ఉంది. మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతం అయితే ఏదైతే ఐబొమ్మ మళ్ళీ వచ్చిందో డొమైన్ మార్చుకుంటూ ఇందులో జెట్లీ, అదేవిధంగా గాయపడ్డ సింహం వంటి చిత్రాలు కూడా ప్రస్తుతం కొత్త చిత్రాలు ఇవి థియేటర్లు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇందులో కనిపిస్తా ఉన్నాయి. ఈ ఐబొమ్మలో ఈ ముఠాను అరికట్టడం అనేది పోలీసులకు ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ గా మారిందని చెప్పుకోవాలి. గతంలో ఐబొమ్మ రవిని పట్టుకోవడానికి కూడా చాలా శ్రమించారు. ఆయన ఎక్కడెక్కడ ఏ దేశాల్లో అని చెప్పేసి చాలా వరకు శ్రమించారు, కష్టించారు. అయితే లాస్ట్ కి తన భార్య ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఐబొమ్మ రవిని పట్టుకోవడం జరిగింది. మరోవైపు అనిల్, ఐబొమ్మ రవికి ప్రజల నుంచి కూడా
ప్రజల నుంచి కూడా భారీ సపోర్ట్ కూడా వచ్చిన నేపథ్యంలో అతను విడుదలయ్యారని కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే ప్రజల సపోర్ట్ ఇప్పటికీ ఐబొమ్మకి ఉంటుంది అనుకోవడంలో ఏమన్నా సందేహం ఉందంటారు? ఎందుకంటే ప్రజలందరూ కూడా టికెట్ల రేట్లు తగ్గించాలని చెప్పి కూడా చెప్తున్నారు. ముందు టికెట్ల రేట్లు తగ్గిస్తే ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా ఆగిపోతాయనే ఒక ఫీలింగ్లో ప్రజలు ఉన్నారు, కాదంటారా? అంటే మామూలుగా మన చట్టం ప్రకారం చూసుకుంటే ఐబొమ్మ రవి చేసింది నేరేమని చెప్పుకోవాలి. కానీ ఐబొమ్మ రవి చాలా మంది ప్రజలకు, అదేవిధంగా సినీ ప్రేక్షకులకు ఆయన ఒక దేవుళ్ళగా భావించారు. సో నీలాంటి వాళ్ళు ఉండాలి, ఎందుకంటే ఈ సినీ పరిశ్రమ చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలకు ఇలాంటి వారైతే కరెక్ట్ అని చెప్పేసి ఆయనకు చాలా మంది కూడా ఫ్యాన్స్ కావడం జరిగింది. ఆయన పేరిట వెబ్సైట్లు కూడా ఓపెన్, ఆయన పేరిట ఫేస్బుక్ పేజ్లు, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫ్యాన్స్ పేజెస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలో నిన్న దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కూడా మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎలాంటి జీవో తీసుకొచ్చుకున్నప్పటికీ కూడా మేము సినిమా మొదటి రోజు టికెట్లు ప్రైజ్ పెంచము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి పెద్ద ప్రాజెక్టు, పెద్ద సినిమా రామ్ చరణ్ భారీ బడ్జెట్ సినిమా ఉంది. ఆ సినిమాకు కూడా మేము సినిమా మొదటి రోజు ప్రైజ్ పెంచేది లేదని చెప్పేసి నిన్న శిరీష్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం నుండి మీరు జీవో తెచ్చుకున్నప్పటికీ కూడా మేము సినిమా టికెట్లు ప్రైజెస్ పెంచమని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా నిర్మాతలకైతే ఒక బాధ షాక్ అని చెప్పుకోవాలి. ఇలాంటి షాక్ నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ ఒకసారి ఐబొమ్మ ప్రత్యక్షం అవడం, అందులో కొత్త కొత్త సినిమాలు, థియేటర్లో ఆడుతున్న సినిమాలు కావచ్చు, ఓటీటీలో ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా రావడం అనేది మరొకసారి టాలీవుడ్ కి ఇది ఒక నిర్మాతలకు ఒక నిద్ర లేని రాత్రులు చూపిస్తున్నారు ఈ వెబ్సైట్ హ్యాకర్స్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అనిల్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన గర్ సోప్ బ్రాండ్కు సంబంధించిన యాడ్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ యాడ్ హిందూ ధర్మాన్ని, లక్ష్మీదేవిని కించపరిచే విధంగా ఉందంటూ అలీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన అలీ క్షమాపణలు చెప్పారు. ఆ యాడ్లో లక్ష్మీదేవికి పూజ చేసినట్టుగా సోప్కి పూజ చేస్తూ అలీ కనిపించారు. అంతేకాకుండా లక్ష్మీదేవి నామాలను కూడా ఈ యాడ్లో ఉపయోగించారు. ఇదే వివాదానికి కారణమైంది. ఇక అలీ లాంటి సీనియర్ నటుడు ఒక మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి యాడ్ను చేయడం కరెక్ట్ కానే కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు ఆయన తీరును తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అనుకుంటున్నారా? హలో అండి, అందరికీ నమస్కారం. ఘర్ సోప్ యాడ్ అది దేవుడు చేసిన మనుషుల సినిమాలో నేను చేసింది ఆ బిట్. సో ఆ బిట్లో అది బాంబే కంపెనీ, అది వాళ్ళు అది చేయమన్నారు. కానీ చాలా మంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేస్తాను. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. హైదరాబాద్ లోక్ భవన్ వద్ద ఈరోజు రణరంగంలా మారింది. నీట్ రద్దును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. గిల్ శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఖైరతాబాద్ చౌరస్తా నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అరెస్టు చేసే క్రమంలో తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలో లోక్ భవన్ గేటు ఎక్కేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్వి కార్యకర్తలను అడ్డుకుంటూ ఉండగా ఏసీపీ మురళీకృష్ణ చేతికి స్వల్ప గాయమైంది. ఇక ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించారు.
లేదు. గత సంవత్సరం కూడా JEE ఎగ్జామ్ నిర్వహణ కూడా ఇండియా విఫలమైంది. దీని దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్లో డబుల్ ఇంజన్ సర్కార్లో పడ్డ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీ ఆధ్వర్యంలో మొత్తం పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆందోళనకు గురైతే ఉన్నారు. ఇవాళ నీటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పరీక్ష రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దానిలో చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతా ఉన్నది. దీని వల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారు రిచార్డ్ మినిస్టర్ గారు వైఫల్యం అనేది జరుగుతుంది. కాబట్టి రిచార్డ్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇది ఒక్కటి సమస్య మీద ఇక్కడ రాజ్భవన్ ముట్టడి చేశారా? ఇంకేమన్నా రాష్ట్రంలో ఇదే సమస్య మీద కేంద్ర ప్రభుత్వం ఏ పరీక్ష నిర్వహించడంలో విఫలం అవుతుంది. కాబట్టి ఇవాళ మోడీ సర్కార్ లో మొత్తం పేపర్ లీక్ కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇవాళ గౌరవించుకోలేదు. గత సంవత్సరం కూడా JEE ఎగ్జామ్ నిర్వహణ కూడా ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వ వైపు బేర్లాయిలయ్య ఇవాళ మార్నింగ్ వాక్ చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో 9, 10, 12 వార్డుల్లో తెల్లవారుజాము నుండి ఆయన పర్యటించారు. డ్రైనేజీలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై స్థానికులతో నేరుగా మాట్లాడారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని, ముఖ్యంగా డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను మరియు కాంట్రాక్టర్లను ఆదేశించారు బేర్ల ఐలయ్య. KFICD అదేవిధంగా మున్సిపల్ ప్రత్యేక ఫండ్ ద్వారా ఈరోజే అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి పనులను కూడా పర్యవేక్షణ చేసి ఆ ప్రాంతం ఎక్కువ కూడా అయ్యగారులు బ్రాహ్మణ్స్ ఉండే ప్రాంతం, చాలా గట్టిగా ఉండే ప్రాంతం. అది సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. దాన్ని ఆ రోజు మాట ఇచ్చినాం. ఈరోజు కాంట్రాక్ట్ పెట్టి కూడా ఆ రోడ్లు ప్రారంభించడం. మార్నింగ్ వాక్ ద్వారా ఆయా ప్రాంతాల్లో గల్లలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా గ్రీన్ కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కమిషనర్ గారు, కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చి, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు వచ్చి చూడడం జరిగింది. ప్రతి 10 రోజులకు ఒకసారి యారుటలో ఉన్నటువంటి అన్ని వార్డులు కూడా తిరిగి, ఎందుకంటే యారుట అంటేనే తెలంగాణలో మొదటి తిరుగుతో ఉన్నటువంటి యారుట వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఉండాలి. కాబట్టి ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించిన లక్ష్యంతో ఇవాళ పొద్దున్నే 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మార్నింగ్ వాక్ చేసి వివిధ సమస్యలను పరిష్కరించి, అక్కడ కరెంట్ సమస్య కానీ లో వోల్టేజ్ సమస్య ఉంటే అక్కడనే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్పి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ కూడా బిగించమని చెప్పడం జరిగింది. డ్రైనేజీ, సీసీ రోడ్లు ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా కలిసినాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత. వాళ్ళంతా అంటున్నారు ఎమ్మెల్యే అంటే ఎలక్షన్లు ఎప్పుడు వస్తారు, కానీ ఇప్పటికీ మా గల్లీకి 3 సార్లు వచ్చి మా సమస్యలు చూసినాం, మా నీళ్ళ సమస్యలు పరిష్కరించడం, మీకు ధన్యవాదాలు చెప్పి వాళ్ళు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము 5 ఏళ్ళకి ఒకసారి ఎమ్మెల్యేలు ఎలక్షన్లప్పుడే చూస్తాం తప్ప ఇట్లా మార్నింగ్ వాక్ చేసి మా ఇంట్లోకి వచ్చే వాళ్ళను మిమ్మల్ని చూస్తూ సమస్యలు ఎక్కడ చూస్తాం. KFICD బాపట్ల జిల్లా చీరాల మండలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పిట్టివారిపాలెంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తన ధర్మపత్ని బాలకొండమ్మతో కలిసి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ధ్వజస్తంభం, జంటనాగుల ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ గణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత ఒక అద్భుతమైనటువంటి గుడిని బుర్ల వెంకట్రావు గారు, వారి సతీమణి, వారి కుటుంబ సభ్యులు వారి యొక్క ఈ యొక్క నిర్మాణంలో వాళ్ళ యొక్క కష్టార్జితంతో ఈ పిట్టువానిపాలెంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ప్రాంతం వాసులకి మంచి జరగాలని ఒక గుడిని నిర్మాణం చేశారు. గతంలో కూడా ఆయన ఇక్కడే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిని కూడా నిర్మాణం చేశారు. సంపద 10 రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా వాటిని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క మంచి కార్యక్రమం చేయడం అనేది వెంకట్రావు గారి యొక్క మనస్తత్వానికి ఇది ఒక చిహ్నంగా మనం భావించాలి. ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా
జగిత్యాల జిల్లా ధర్మపురిలో తెలంగాణ ఒడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి ఒల్లెపు శంకర్ పేర్కొన్నారు. అయితే చైర్మన్ గా గుంజా రేణుకు నియమించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. చైర్మన్ శివరాత్రి ఐలమల్లు పిలుపు మేరకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో దేవరకొండ జడ్పీటీసీగా పనిచేస్తున్న రేణుక తన పదవీ కాలంలో ఒడ్డెర కులస్తుల బాగోగులను ఏమాత్రం పట్టించుకోలేదని శంకర్ విమర్శించారు. బీద స్థితిలో ఉన్న ఒడ్డెరలకు ఆమె అండగా ఉంటారనే నమ్మకం తమకు లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, కానీ మా ఒడ్డెర్ల చైర్మన్ పదవిలో మాత్రం మాకు అన్యాయం జరిగింది. ఆ చైర్మన్ పదవిని తొలగించి ఇప్పుడు నియమిస్తున్న పదవిని తొలగించి మాకు నూతన చైర్మన్ పదవిని నియమించవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు నియమిస్తున్న చైర్పర్సన్ అనే వ్యక్తికి ఒడ్డెర్లతో సంబంధాలు లేవు. ఒడ్డెర్ల స్థితిగతులు తెలియదు, ఒడ్డెర్ల వ్యవస్థ తెలియదు, ఏ మూలాన ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారన్నది కూడా తెలియదు, ఏ ఊర్లో ఒడ్డర్లు ఉన్నారన్నది కూడా తెలియదు. ఆమె ఇప్పటికీ రాజశేఖర రెడ్డి హయాంలో దేవరకొండ జడ్పీటీసీగా పదవి నిర్వహించింది. విజయవంతంగా తెలంగాణ ఒడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ నడపబడుతుంది. ఆయన ఒక పిలిపిస్తే లక్షల్లో హైదరాబాద్కు చేరే వ్యవస్థ ఉంది ఇప్పుడు మాకు. అలా అంత స్ట్రెంత్ ఉన్న మా ఒడ్డెర సంఘాన్ని మమ్మల్ని పక్కకు నెట్టి ఏ సంబంధం లేని వ్యక్తికి చైర్మన్ పదవి కట్టబెట్టుడు అన్యాయం. అందుకని ఇప్పుడు మేము గత 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ పెద్దలకు వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలో హెచ్డిఎఫ్ఎస్ బ్యాంక్ సమీపంలో ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎర్రగడ్డపల్లికి చెందిన భీమయ్య, ఈశ్వరులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు వచ్చిండు. 9:30కి అన్నం తిన్నాడు. అప్పుడప్పుడు పనికాడికి పోయి తిరిగి వస్తారు వాళ్ళు. వచ్చేటప్పుడు నిన్న పనికాడికి పోయి ఆ రాళ్ళు వస్తాయని అన్ని తీసి పెడదామని పోయిండు. తీసి పెట్టి వచ్చేటప్పుడు 10:30కి ఇట్లా అయ్యింది. వాళ్ళు ఇద్దరు వచ్చేటప్పుడు ఆ కారు తీసుకొచ్చి లెజ్జ కొడుకు ఎక్కడి నుంచి వచ్చేటో వాడు నాశనం అయిపోవాలి. నా తమ్ముడు పోయిండు. నా బిడ్డనే ఇచ్చిన సార్ ఆయనకు. నా పిల్లలు ఆగమైపోతురు. అది ఎక్కడున్నా రావాలి, మన తీసుకురావాలి. మీరు మాకు న్యాయం కావాలని ఇంత మందితో ఉన్నాం సార్. ఇక్కడ పొద్దున్న రాత్రి 12 నుంచి ఇప్పుడు వరకు నిద్ర లేకుండా అంతా బంధువులు అందరు ఉన్నాం సార్. ఫ్రెండ్స్ బంధువులు అందరు ఉన్నాం సార్. కానీ రెస్పాన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పినారు సార్, పట్టుకొస్తాం చేస్తామని చెప్తున్నారు సార్. ఇప్పుడు దాకా ఏ న్యాయం చేయలేదు సార్. అది ఈ పంచనామా రాస్తా, అది రాస్తా, ఇది తీసుకొని పోండి, పోస్ట్ మార్టం చేసుకోండి, చేయండి అని చెప్తున్నారు సార్. అట్లా చేస్తే న్యాయం అవుతుందో కాదో తెలియదు సార్. కానీ వాళ్ళు వచ్చినాకనే ఏదైనా చేస్తాం సార్. అప్పుడు దాకా ఏది చేయం, ఈ వోల్టేజ్ ఇచ్చిపెట్టి బండి వస్తుంది అని పోతున్నారు సార్. ఆ పోయే సమయంలో ఈ కారు వచ్చి తాగేసి ర్యాష్లా ఇద్దరు స్పాట్ అయిపోయినారు సార్, చనిపోయినారు సార్. గుద్దిన వాళ్ళు ఎక్కడికి పోయారు? ఎక్కడ కారు ఇడిచిపెట్టి పరారైపోయినారు సార్. స్వాగత్ కన్వెన్షన్ హాల్ ముందు జరిగింది ఇది. ఇద్దరు అక్కడే చనిపోయారా? ఇద్దరు అక్కడే చనిపోయినారు. కాకపోతే వీళ్ళు ఈ డాక్టర్లు ఉండి కొంతసేపు వెంటిలేటర్ మీద పెట్టి బాణంతో ఉన్నట్టు చూపించి గ్రేడ్ చేసి ఒకని అక్కడే చనిపోయినాడు. ఈసీఎల్ రాఘవేంద్రలో. మళ్ళీ అక్కడి నుంచి నా ఫ్రెండ్ గణేష్ ని గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడే చనిపోయినాడు నా తమ్ముడు. కంప్లైంట్ ఇచ్చారా మీరు? కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడే రాసుకుంటున్నారు సార్, ఇప్పుడే రాస్తున్నారు. ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐఓ వాళ్ళని పట్టుకొని రావాలి, చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని ఇమ్మీడియట్లీ తీసుకురావాలని చెప్పినారు సార్. ఇప్పుడు దాకా ఏది లేదు సార్. మాకు న్యాయం కావాలని ఇంత మందితో ఉన్నాం సార్. ఇక్కడ హైదరాబాద్లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మల్లాపూర్ స్వాగత్ కన్వర్షన్ వద్ద వేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మౌలాలీకి చెందిన రోజువారీ కూలీలు గణేష్, గంగాధర్గా పోలీసులు గుర్తించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని అక్కడ వదిలేసి పారిపోయారు. నిందితుల కోసం నాచారం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులు నాచారం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు వచ్చిండు. 9:30కి అన్నం తిన్నాడు. అప్పుడప్పుడు పనికాడికి పోయి తిరిగి వస్తారు వాళ్ళు. వచ్చేటప్పుడు నిన్న పనికాడికి పోయి ఆ రాళ్ళు వస్తాయని అన్ని తీసి పెడదామని పోయిండు. తీసి పెట్టి వచ్చేటప్పుడు 10:30కి ఇట్లా అయ్యింది. వాళ్ళు ఇద్దరు వచ్చేటప్పుడు ఆ కారు వాడు తీసుకొచ్చి లెజ్జ కొడుకు ఎక్కడి నుంచి వచ్చిండో వాడు నాశనం అయిపోవాలి. నా తమ్ముడు పోయిండు. మాకు న్యాయం కావాలని ఇంత మందితో ఉన్నాం సార్. ఇక్కడ పొద్దున్న రాత్రి 12 నుంచి ఇప్పుడు వరకు నిద్ర లేకుండా అంతా బంధువులు అందరు ఉన్నాం సార్. ఫ్రెండ్స్ బంధువులు అందరు ఉన్నాం సార్. కానీ రెస్పాన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పినారు సార్, పట్టుకొస్తాం చేస్తామని చెప్తున్నారు సార్. ఇప్పుడు దాకా ఏ న్యాయం చేయలేదు సార్. ఈ పంచనామా రాస్తా అది రాస్తా ఇది తీసుకొని పోండి, పోస్ట్ మార్టం చేసుకోండి, చేయండి అని చెప్తున్నారు సార్. అట్లా చేస్తే న్యాయం అవుతుందో కాదో తెలియదు సార్. కానీ వాళ్ళు వచ్చినాకనే ఏదైనా చేస్తాం సార్. అప్పుడు దాకా ఏది చేయం, ఈ వోల్టేజ్ ఇచ్చిపెట్టి పోం సార్. జరిగింది ఇది. ఇద్దరు అక్కడే చనిపోయినారు. కాకపోతే వీళ్ళు ఈ డాక్టర్లు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపంలో ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎర్రగడ్డపల్లికి చెందిన భీమయ్య, ఈశ్వరయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీని